ఒక వృత్తంలో ఒక పందెం ఉంది. ఏ అండ్ బి ఇద్దరూ పాల్గొంటున్నారు. ఇది స్టార్టింగ్ పాయింట్. ఏ అండ్ బి యొక్క వేగము ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎస్ఏ ఈక్వలెంట్ టు 3 into ఎస్బి. స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times స్పీడ్ ఆఫ్ బి. ఈ ఇద్దరు కూడా స్టార్టెడ్ ఎట్ ద సేమ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్లో సేమ్ టైం దగ్గర స్టార్ట్ అవుతున్నారు. కానీ ఏంటంటే ఏ ఇటుపక్క వస్తే బి ఇటుపక్క బయలుదేరుతున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో బయలుదేరుతున్నాడు. రైట్, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో బయలుదేరుతున్నారు. ఇలా వస్తూ మధ్యలో ఎక్కడో కలుస్తారు. ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో whenever they meet, ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో రైట్, వాళ్ళు ఏం చేస్తారంటే 2 things చేస్తారు. వాళ్ళ స్పీడ్లను మార్చుకుంటారు. వాళ్ళ స్పీడ్స్ ఏదైతే వాల్యూ ఉందో ఆ స్పీడ్స్ని మార్చుకుంటారు. డైరెక్షన్ని రివర్స్ చేస్తారు. అంటే ఇక్కడ చూడండి సార్, బి ఇలా వస్తూ ఏ దగ్గర కలుస్తాడు. కలవంగానే ఇలా వస్తున్నాడు కదా సార్, వాడు రివర్స్ చేస్తాడు. వాడి వెహికల్ని రివర్స్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? స్పీడ్లను ఇంటర్చేంజ్ తీసుకొని ఏ స్పీడ్ని వాడికి అన్వయించుకొని బి రివర్స్ చేస్తాడు. అర్థమైంది కదా సార్? బి రివర్స్ చేస్తాడు. రైట్, ఈ వృత్తం యొక్క వ్యాసార్థము 14 యూనిట్లు. ఫస్ట్ క్వశ్చన్, మొత్తము డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై. చాలా జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం సార్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బి మొత్తము ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టిల్ థర్డ్ మీటింగ్ పాయింట్. ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. స్టార్టింగ్ పాయింట్ నుంచి థర్డ్ మీటింగ్ పాయింట్. మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక వృత్తం ఉంది. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు పందెమాడుతున్నారు. రైట్, స్పీడ్ రేషియో ఏంటంటే ఎస్ఏ ఈక్వలెంట్ టు 3 times ఎస్బి. ఎస్ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times ఎస్బి. ఈ ఈక్వేషన్. ఏ ఇటువైపు వస్తే బి ఇటువైపు వస్తున్నాడు. బి ఇటువైపు వస్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు కలిశారో ఏ స్పీడ్ బి తీసుకుంటాడు, బి స్పీడ్ ఏ తీసుకొని వాళ్ళ డైరెక్షన్ని చేంజ్ చేస్తున్నారు. ఏ ఇటువైపు వచ్చేటోడు మళ్ళీ రివర్స్ వెళ్తున్నాడు, బి ఇటువైపు వచ్చేటోడు మళ్ళీ రివర్స్ వెళ్తున్నాడు. ఇలా వెళ్తే గనక ఈ 2 కండిషన్లను సాటిస్ఫై చేస్తే గనక రైట్, మొత్తము బి స్టార్టింగ్ పాయింట్ నుంచి 3వ పాయింట్ వరకు మొత్తము ట్రావెల్ చేసిన దూరం ఎంత? చాలా ఈజీ క్వశ్చన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈక్వేషన్ లేవు, ఏమీ లేవు. కొంచెం లాజికల్గా ఆలోచించే వాళ్ళకు చాలా ఈజీగా దీని సొల్యూషన్ వస్తుంది. ఎస్ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times ఎస్బి. ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. ఎస్ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 3 times ఎస్బి. అంటే ఎస్ఏ బై ఎస్బి ఈజ్ ఈక్వలెంట్ టు 3/1. ఎస్ఏ బై ఎస్బి ఈజ్ ఈక్వలెంట్ టు 3/1. రైట్, వాళ్ళు ఇద్దరూ కూడా సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. టైం సమానంగా ఉంటే రైట్, డిస్టెన్స్ రేషియో, స్పీడ్ రేషియో సేమ్ ఉంటుంది. డిఏ బై డిబి ఈజ్ ఈక్వలెంట్ టు 3/1. ఈ ఫస్ట్ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? రైట్, వాళ్ళిద్దరూ సేమ్ టైంలో స్టార్ట్ అవుతే స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో తోటి సమానము. ఎస్ఏ బై ఎస్బి ఈజ్ ఈక్వలెంట్ టు డిఏ బై డిబి ఈజ్ ఈక్వలెంట్ టు 3/1. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి సార్,
ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఇది వృత్తం సార్, ఇది వృత్తము, రైట్. దీన్ని నేను మొత్తం 4 భాగాలు చేస్తున్నాను సార్. ఎందుకు సార్ ఈ 4 భాగాల ఐడియా వచ్చింది? కన్నా ఇది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతే మొత్తం ఎన్నిసార్లు కలుస్తాయి? మొత్తం ఎన్నిసార్లు కలుస్తాయి? ఎస్ఏ ప్లస్ ఎస్బి 3 + 1 4 మీటింగ్ పాయింట్స్ దగ్గర కలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే డిఏ ఏంటి సార్? ఫస్ట్ ఏ అండ్ బి ఇక్కడ ఉన్నారు. ఏ ఇట్లా వెళ్తున్నాడు, బి ఇట్లా వెళ్తున్నాడు. ఫస్ట్ ఏ ఎన్ని పార్ట్లు కవర్ చేస్తున్నాడు? 3 పార్ట్స్ కవర్ చేస్తున్నాడు. మనకేం కావాలి? బీనే కదా సార్. ఓకే, బి వైపు నుంచే చూద్దాం. బి ఏమో ఫస్ట్ 1 పార్ట్ కవర్ చేస్తున్నాడు. ఏ ఏమో మొత్తము 3 పార్ట్లు కవర్ చేస్తున్నారు. ఇదేమో మొట్టమొదటగా వీళ్ళిద్దరూ కలిశారు ఇక్కడ, అంతే కదా సార్. డిఏ ఏమో 3 అంటే మొత్తము 3 పార్ట్లు ఏ కవర్ చేస్తే బి ఏమో 1 పార్ట్ కవర్ చేస్తున్నాడు. ఏ మొత్తం 3 పార్ట్లు కవర్ చేస్తే బి ఏమో 1 పార్ట్ కవర్ చేస్తున్నారు. ఇది ఎన్నో మీటింగ్ పాయింట్? ఇది ఫస్ట్ మీటింగ్ పాయింట్. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్. ఫస్ట్ మీటింగ్ పాయింట్ కలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? స్పీడ్ని ఇంటర్చేంజ్ చేసుకుంటున్నారు, డైరెక్షన్ మారుస్తున్నారు. బి ఇట్లా వచ్చాడు 1, ఏ స్పీడ్ ఏమో 3, బి స్పీడ్ ఏమో 1. ఎప్పుడైతే వాళ్ళు కలిశారో బి ఏ స్పీడ్ తీసుకున్నాడు? 3 తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? బి స్పీడ్ తీసుకున్నాడు 1, డైరెక్షన్ రివర్స్ చేశారు. బి 1గా ఇక్కడికి వచ్చాడు, బి ఏ స్పీడ్ 3 తీసుకున్నాడు, రివర్స్ చేశాడు. 1 2 3. బి ఇక్కడికి వచ్చాడు. ఏం చేశాడు? 3 యూనిట్లు ఇట్లా వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రాగానే డైరెక్షన్ రివర్స్ చేశాడు, బి స్పీడ్ తీసుకున్నాడు, 1 యూనిట్ తీసుకున్నాడు. ఇది సెకండ్ మీటింగ్ పాయింట్. అందరికీ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమో 3 పార్ట్లు ట్రావెల్ చేయాడు, 1 2 3. ఏ ఇక్కడ ఉన్నాడు. ఏ ఇక్కడ రాగానే బి ఇక్కడ నుంచి 1కి వచ్చాడు. ఇక్కడ ఫస్ట్ మీటింగ్ పాయింట్ దగ్గర కలిశారు. కలిసిన రాగానే వాడు వెనకకి వెళ్ళాడు, రివర్స్ ద డైరెక్షన్. ఇలా వెళ్ళేవాడు ఇలా ఇక్కడ వెనక్కి వచ్చాడు. ఎన్ని యూనిట్లు ఎక్కడికి వచ్చాడు? రివర్స్ చేశాడు కదా స్పీడ్. DA/DB 3/1. నెక్స్ట్ ఏమవుతుంది? 1:3. వీడు 3 పార్ట్లు, వీడు 1 పార్ట్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 పార్ట్స్ 1 పార్ట్స్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ థర్డ్ మీటింగ్ పాయింట్. ఏ 3 ఇక్కడ, మళ్ళీ 1, మళ్ళీ 3, 1 2 3 ఇక్కడికి వచ్చాడు. రైట్. బి ఇది 1 2 3 మళ్ళీ రైట్ 1. అంటే మొత్తము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్, ఫస్ట్ బి ఎంత కవర్ చేస్తాడు? 1 పార్ట్. రివర్స్ చేస్తున్నాడు కదా డైరెక్షన్ స్పీడ్. సెకండ్ దాంట్లో ఎన్ని చేస్తాడు? 3 పార్ట్స్. థర్డ్ దాంట్లో ఎన్ని చేస్తాడు? 1 పార్ట్. ఇది అందరికీ అర్థమైందా? ఇది అందరికీ అర్థమైందా? స్టార్టింగ్ పాయింట్ నుంచి 3వ మీటింగ్ పాయింట్ వరకు బి కవర్ చేసే డిస్టెన్స్ ఎక్కడ అంటే 1 పార్ట్ + 3 పార్ట్స్ + 1 పార్ట్. ఎందుకు 1 పార్ట్ సార్? ఇక్కడ 1, మళ్ళీ 3, మళ్ళీ 1, మళ్ళీ 1. ఎస్ ఆర్ నో? 3 పార్ట్స్ + 1 పార్ట్ + 1 పార్ట్. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ కవర్ చేశాడు? 5 పార్ట్స్ కవర్ చేశాడు. బి మొత్తము ట్రావెల్ చేసిన దూరం ఎంత? 5 పార్ట్స్. కానీ మనకు తెలిసింది ఏంటంటే మొత్తము 4 పార్ట్స్, మొత్తం వృత్తం యొక్క సర్కంఫరెన్స్ అదెంత సార్? 2πr. 2 × 22/7 × 14. అంటే 4 పార్ట్స్కి 88 వచ్చింది. 4 పార్ట్లు ట్రావెల్ చేస్తే నాకు 88. 5 పార్ట్లు కవర్ చేయాలంటే 4 22 88, 5 22 110. ఆన్సర్ ఎంత? 110. ఆన్సర్ ఎంత? 110. లాజిక్ అందరికీ అర్థమైందా? కొంచెం లాజికల్గా ఆలోచించండి సార్. రైట్, కొంచెం లాజికల్గా ఆలోచించండి. SA = 3 times SB. SA/SB ఎంత?
3/1. రెండు సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో తోటి సమానము. అంటే ఏ 3 పార్ట్స్ వెళ్తే బి 1 పార్ట్ వెళ్తాడు. నా క్వశ్చన్ ఏమన్నాడు? బి అన్నాడు. బి ఫస్ట్ సార్ ఏమో 1 పార్ట్ వెళ్తాడు. స్పీడ్ రివర్స్ కాబట్టి స్పీడ్ రేషియో డిస్టెన్స్ రేషియో. సెకండ్ సార్ ఎంత వెళ్తాడు? 3 పార్ట్స్. మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ 1 పార్ట్. అంటే మొత్తము బి ఎన్ని రౌండ్లు చేశాడో మనం చూద్దాం. ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్. మొత్తం 5 పార్ట్లు కవర్ చేశాడు. 4 పార్ట్లు కవర్ చేస్తేనేమో నాకు 2πr వస్తుంది. అంతే కదా సార్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కవర్ చేస్తే 2πr, 2 × 22/7 × 14. 4 పార్ట్లకు 88 అవుతే 5 పార్ట్లకు ఎంత? 4 22 88, 5 22 ఎంత? 110. అందరికీ క్లియరా? బి. ఈ ఫస్ట్ క్వశ్చన్ అందరికీ క్లియరా? అందరికీ క్లియరా? దయచేసి రిప్లై చేయండి సార్. అంటే మీకు క్యాట్ ఎగ్జామ్లో ఎటువంటి లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాడు చూడండి. ఇదే క్వశ్చన్ని రైట్ నేను ఇలా అడుగుతాను. క్వశ్చన్ ఏంటంటే రైట్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ, ఇదే క్వశ్చన్ నేను ఇలా అడిగితే మీకు లాజిక్ అర్థమవుతే చాలా ఈజీగా చెప్తారు సార్. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 5th మీటింగ్ పాయింట్ వరకు ఎంత? 5వ మీటింగ్ పాయింట్ వరకు ఏ కవర్ చేసిన మొత్తం డిస్టెన్స్ ఎంత? లాజికల్గా ఆలోచించాలి. ఫస్ట్ ఏ ఎన్ని పార్ట్స్ కవర్ చేస్తాడు? 3 పార్ట్స్. డైరెక్షన్ రివర్స్ చేస్తున్నాడు, స్పీడ్ ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎన్నిసార్లు కవర్ చేస్తాడు? 1. మళ్ళీ 1 పార్ట్ తర్వాత ఎంత కవర్ చేస్తాడు? 3. మళ్ళీ 3 తర్వాత ఎంత చేస్తాడు? 1. మళ్ళీ 1 పార్ట్ తర్వాత ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 3. 4 + 4 8, 8 + 3 11 పార్ట్లు కవర్ చేస్తాడు. 4 పార్ట్లు కవర్ చేస్తే మనకు 88 వచ్చింది. 11 పార్ట్స్ కవర్ చేస్తే 11 × 22 242. మొత్తము ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు? 242 యూనిట్స్. Are you all with me? Very, very interesting way of solving this problem.